ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ రుక్మిణీ కళ్యాణం. ప్రేమ, భక్తి, ధైర్యం. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎలా రక్షించాడు? ఒక రాజకుమార్తె తన మనసు దేవుడికే ఇచ్చింది. కానీ కుటుంబం బలవంతంగా ఇంకొకరితో పెళ్లి చేయాలని నిర్ణయించింది. అప్పుడు ఆమె చేసింది ఒకే ఒక పని. శ్రీకృష్ణుడికి ఒక లేఖ రాసింది. ఆ తర్వాత జరిగినది చరిత్రలో నిలిచిపోయిన రుక్మిణీ కళ్యాణం. ఇది కేవలం పెళ్లి కథ కాదు. ఇది భక్తి, ప్రేమ, ధైర్యం కలిసిన మహాఘట్టం. విదర్భ రాజ్యం కుండినపురం. అక్కడి రాజకుమార్తె రుక్మిణి మనసు మాత్రం ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు దగ్గరే ఉంది. రుక్మిణి చిన్ననాటి నుంచే శ్రీకృష్ణుడి మహిమలు విన్నది. ఆయన ధర్మం కోసం నిలబడతాడు, భక్తులను కాపాడుతాడు, పాపాన్ని తొలగిస్తాడు. అందుకే ఆమె మనసులో ఒక నిర్ణయం పుట్టింది. నా జీవితం, నా వరుడు శ్రీకృష్ణుడే. నారాయణ, నిన్ను చూడకుండానే నిన్నే వరుడిగా కోరుకున్నాను. నువ్వే నాకు ఆశ్రయం. కానీ సమస్య ఏంటంటే రుక్మిణి అన్న రుక్మి, అతనికి కృష్ణుడంటే ద్వేషం. రాజకీయంగా, అహంకారంగా రుక్మిణిని శిశుపాలుడితో పెళ్లి చేయాలని నిర్ణయించాడు. కృష్ణుడా, ఒక యాదవుడా, నా చెల్లికి తగిన వరుడు శిశుపాలుడే. అన్నా, అది నా జీవితం, నా మనసు కృష్ణుడిదే. అక్కడే రుక్మిణి అర్థం చేసుకుంది. తన మాట వినరు, కానీ ఆమె వద్ద ఇంకా ఒక మార్గం ఉంది. రుక్మిణి తన నమ్మకమైన బ్రాహ్మణుడిని పిలిచి శ్రీకృష్ణుడికి ఒక లేఖ రాసింది. శ్రీకృష్ణ, నిన్నే వరుడిగా కోరుకున్నాను, కానీ నన్ను శిశుపాలుడితో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. రేపు నేను దేవి అమ్మవారి ఆలయానికి పూజకు వస్తాను. నన్ను కాపాడి నన్ను స్వీకరించు, లేకపోతే నా ప్రాణం నిలవదు. లేఖ చదివిన క్షణం ద్వారకలో కృష్ణుడి ముఖంలో ఒకే భావం. భక్తిని వదలకూడదు. రుక్మిణి నా ఆశ్రయం కోరింది. ఆమెను తీసుకువెళ్ళడం నా ధర్మం. ప్రేమ, భక్తి, ధైర్యం. శ్రీకృష్ణుడు ఈ రుక్మిణిని ఎలా రక్షించాడు? రేపు కుండినపురంలో అందరూ పెళ్లి సందడిలో ఉన్నారు. రుక్మిణి మాత్రం అమ్మవారి ఆలయానికి పూజకు బయలుదేరింది. తన హృదయం వేగంగా కొట్టుకుంటుంది. కృష్ణా, నువ్వు వస్తావనే నమ్మకం నన్ను నిరాశపరచకు. ఆమె ఆలయం వెలుపలికి అడుగు పెట్టగానే అక్కడ రథంపై నిలబడి ఉన్నాడు శ్రీకృష్ణుడు. రుక్మిణి, భయపడకు, నేను వచ్చాను. ఒక్క క్షణం. రుక్మిణి కళ్ళల్లో కన్నీళ్లు. కృష్ణుడు ఆమెను రథంలో ఎక్కించి రథాన్ని దూసుకెళ్లించాడు. విషయం తెలిసిన రుక్మి, శిశుపాలుడు, వారి సేనలు కోపంతో రథాన్ని వెంబడించాయి. యుద్ధం మొదలైంది. ఆగు కృష్ణ, ఇది అవమానం. కృష్ణుడు మాత్రం ధర్మంగా పోరాడాడు. శిశుపాల సేనలు ఓటమి పాలయ్యాయి. రుక్మి కూడా కృష్ణుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. కృష్ణుడు రుక్మిణి చంపకుండా వదిలాడు. ఎందుకంటే రుక్మిణి కోరింది క్షమ. స్వామి, నా అన్నని క్షమించండి అని. ద్వారక చేరుకున్నాక వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా శ్రీకృష్ణుడు రుక్మిణి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అగ్ని సాక్షిగా ఈ వివాహం సంపూర్ణం. ఇది ప్రేమ గెలిచిన కథ కాదు, భక్తి గెలిచిన కథ. రుక్మిణి ధైర్యం, కృష్ణుడి ధర్మం, వీటి కలయికే ఈ పవిత్ర కళ్యాణం.
మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఈ పరిస్థితులకు ఎదురుగా నిలబడతాయి. కానీ రుక్మిణిలా మనం సరైన దానికి నిలబడితే ధర్మం తప్పక గెలుస్తుంది. మీకు ఈ రుక్మిణీ కళ్యాణం కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన పాత్ర లేదా కథ ఏదో కామెంట్లో చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.